నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక కొత్త రూలు, కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కువైట్లోని బహిరంగ రహదారులపైన ఆల్ ట్రైహైన్ వెహికల్ ఏటీవీ నడుపుతూ ఉన్న ఒక కువైటీ పౌరుడిని ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బహిరంగ రహదారులపైన మరియు నిర్దేశిత ప్రాంతాల బయట ఏటీవీ డ్రైవర్లను పట్టుకోవడానికి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చేపట్టిన నిరంతర ప్రయత్నాలలో ఇది ఒక భాగం అన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన ప్రవాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిని, ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించే వారిని అరెస్ట్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు 24/7 తమ యొక్క విధులు నిర్వర్తిస్తారని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. ఎవరైనా రోడ్లపైన, హైవేలపైన ఏటీవీ నడుపుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి నిర్దేశిత ప్రాంతాల వెలుపల ఏటీవీలు మరియు మోటార్ సైకిళ్లు నడిపినందుకు 150 దినార్ల జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ఈ యొక్క కేసు కోర్టుకు వెళితే కానీ 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 600 దినార్ల నుంచి 1000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది. జరిమానా అన్న లేకపోతే కానీ జైలు శిక్ష అన్న ఏదో ఒకటి విధించబడుతుందని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారనమాట. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది కువైటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, యువకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏటీవీ బైక్లు తీసుకొని రోడ్లపైకి వచ్చి స్టంట్లు చేస్తూ అలాగే గాల్లోకి ఆ యొక్క ఏటీవీ బైక్లను లేపుతూ అయితే కువైట్లోని ప్రజలకు ఇబ్బంది కలిగించడం, అలాగే ఇతర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించే విధంగా వాళ్ళు రోడ్లపైన డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వారికి మొదటగా 150 దినార్ల జరిమానా వేస్తాము. ఒకవేళ ఏదైనా యొక్క కేసు కోర్టుకు వెళితే కానీ, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకపోతే వేరే వాహనాన్ని గుద్దినప్పుడు కానీ, ఇటువంటి సమయాలలో మనం చూసుకుంటే కానీ కేసు కోర్టుకు వెళితే కానీ అటువంటి సమయంలో కోర్టు 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేకపోతే కానీ 600 నుంచి 1000 దినార్ల వరకు జరిమానా విధిస్తారని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.